ఆయన శ్రీకాంత్ గారు అంటారు, ఏందిరా నా కూతురు కానీ కుదిర్చిందా ఏందా అని అంటాడు. ఏంది కుదిర్చేదా నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకొడతా చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన లగ్గాలు కొద్ది రోజులకు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి పిలుడు ఈ కూతుర్ని. ఓ నాయన టేక్ అని చెప్పడమే చాలా అన్నట్టుంది నీకు. చాలా బాగుంది అక్క, చాలా చాలా బాగుంది. అట్లా ఫస్ట్ డేస్ ఎట్లా చేసినప్పుడు ఎలా అనిపించింది అక్క? చాలా హ్యాపీ అనిపించింది. నాకేం భయం ఏం లేదు అంతే, ఎందుకంటే ఫస్ట్ కాదు కదా. సో చాలా సినిమాలు చేశాను కాబట్టి నాకేం భయం అనిపించలేదు. బట్ నాకు ముందు షూటింగ్ ముందు బిఫోర్ ఆడిషన్ తీసుకుంటారు కదా, ఆడిషన్స్లో ఇదిగో ఇది డైలాగు, దీనికి తగ్గట్టు నువ్వు ఎలా యాక్ట్ చేస్తావో చెప్పు అన్నారు. అదంతా నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నది అనమాట. డైలాగ్ తగ్గట్టు నా బాడీ లాంగ్వేజ్ కూడా నేను ఇది చేసుకున్నాను. అయితే ఇంకా అది అయిపోయింది. నేను యాక్ట్ చేసిన అదే ఇచ్చిన తర్వాత ఆడిషన్ ఇచ్చిన తర్వాత శివగారు చూసారంట. సార్ చూసి ఓకే బాగుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ షూట్ చెప్పారు. ఆ షూట్లో కూడా నాకు ఇలా చేయాలని ఎవరు చెప్పలేదు. ఇంకా అందుకోవడం శ్రీకాంత్ గారికి దగ్గరికి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పే నేపథ్యంలో ఇంకా అక్కడి నుంచి ఎన్నిసార్లు టేకులు తీసుకున్నా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే డైలాగ్, ఎక్కడ మార్పు లేదు. ఏదో ఒక్కసారి నా కోసం మళ్ళీ. ఆయన శ్రీకాంత్ గారు అంటారు, ఏందిరా నా కూతురు కానీ కుదిర్చిందా ఏందా అని అంటాడు. ఏంది కుదిర్చేదా నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకొడతా చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన లగ్గాలు కొద్ది రోజులకు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి పిలుడు ఈ కూతుర్ని.